తమ ప్రభుత్వం తూతు మంత్రంగా ఏ పని చేయదన్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయవాడలో ఉన్న పండిట్ నెహ్రూ బస్టాండ్లో పర్యటించారు. బస్టాండ్లో ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్. శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ కేంద్రంలో అన్ని కార్యాలయాలను మంత్రి పర్యటిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే విజయవాడ బస్టాండ్లో ఉన్న కార్యాలయాలన్నింటినీ ఆయన చూస్తున్నారు. అయితే ఈ కార్యాలయంలో ఉన్న సమస్యలు ముందుగా ఆయన తెలుసుకుంటున్నారు. అయితే సార్, బాధ్యతలు తీసుకున్న వెంటనే గతంలో ఎన్నడూ ఏ మంత్రి చేయని విధంగా ప్రధానంగా మీరు ఏ శాఖ అయితే నియమించారో ఆ శాఖలో ఉన్న కింద స్థాయి సిబ్బంది సమస్యలు ఏంది, అసలు ఏం జరుగుతుంది కింద స్థాయిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇప్పటివరకు ఏం తెలిసింది, అసలు మీరు ఈ ఆలోచన ఎలా చేశారు? నేను ఒకటే చెప్తున్నానండి, కేవలం మాకు మంత్రి పదవులు అలంకారం ప్రాయం కాదు. నా వయసు ఈరోజు 42 సంవత్సరాలు. ఎంతో గౌరవప్రదంగా మా అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నాకు ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు ఇదే విధమైన పర్యటనలు ఉంటాయి. ఏదో వచ్చి తూతూ మంత్రంగా ఉద్యోగస్తులపై అజమాయిషీ చెలాయించడం, అలాగే కార్మికులతోనో లేకపోతే ప్రయాణికులతో ఫోటోలు దిగడం మా లక్ష్యం కాదు. మేము రావడం వల్ల ప్రజల యొక్క మనుగడలో 1% మార్పు తీసుకొచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి సార్థకత ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు చాలా తీసుకుంటాం. తప్పకుండా కార్మికుడు ప్రయాణికుడు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. కాబట్టి రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్తును కాపాడుకునేదానికి తెలుగుదేశం పార్టీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తాం. పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే ఇటు తెలంగాణ కావచ్చు, లేదంటే మహారాష్ట్ర చెన్నైలో కావచ్చు, చూసుకుంటే కొత్త బస్సుల్ని ప్రవేశపెడుతున్నారు. ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏసీ బస్సుల్ని అందుబాటులో తెచ్చారు. ఇక్కడ చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఒక్క బస్సు తెచ్చిన దాఖలాలు. మీ నేపథ్యంలో కొత్త ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తారని భావిస్తున్నారా? ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి నేను ఒకటే ఆన్సర్ చెప్తున్నా. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. గత 5 సంవత్సరాల్లో ప్రజలకు సంబంధించిన ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. కేవలం సంక్షేమం అనే ఒక బూటకాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పబ్బం గడిపారు. మేము ఒకటే చెప్తున్నాం, సంక్షేమము అభివృద్ధి జోడుగుర్రాలు 2 కళ్ళు. రేపు రాబోయే కాలంలో కూడా కొత్త బస్ స్టాండ్లు ఉంటాయి, కొత్త బస్సులు వస్తాయి. మా ప్రభుత్వం ముందరున్న లక్ష్యం కూడా ఎక్కడెక్కడ ఇక్కడున్న కార్మికుల యొక్క సమస్యలు ఉన్నాయి అన్నీ పరిష్కరిస్తాం. అవసరం వస్తే ప్రయాణికులకు మేలు చేసే విధంగా కొత్త వారిని కూడా తీసుకునేదానికి తెలుగుదేశం పార్టీ అలాగే మా ప్రభుత్వం ముందుంటుందని మీకు తెలియజేస్తున్నాం. చివరిగా మహిళలకి ఉచిత బస్సులు, ఉచిత సర్వీసు ఏర్పాటు చేస్తున్నారు. అది ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది? ముందే చెప్పామండి, ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలన్నా కూడా తూతూ మంత్రంగా ఆడంబరంగా ఒకే దగ్గర ఒక 500-600 బస్సులు అంబులెన్సులు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా మేము చెయ్యము. నిరాడంబరంగా ప్రజలకు మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేదానికి ఒక అధ్యయనం చేస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో ఏమన్నా పొరపాట్లు జరిగింటే అక్కడున్న ప్రయాణికులు అలాగే యాజమాన్యాలతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పెద్దలు అలాగే ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన మేధావులందరితో చర్చించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మహిళామూర్తులకు సగర్వంగా అందించేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తూతు మంత్రంగా ఉచిత సర్వీసులను ఏర్పాటు చేయడం ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎక్కడ మహిళలు ఇబ్బంది పడకుండా గతంలో పక్క రాష్ట్రాల్లో జరిగిన పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినాకే ఉచిత సర్వీసులు ఏర్పాటు చేస్తామని మంత్రి చెబుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్ రాజేష్, HM TV, అమరావతి.